సావర్కర్ వారసులు కట్టెలు పట్టుకొని తిరగొచ్చు, సాయుధ పోరాటం చేసిన వారసులు తుపాకులు పట్టుకొని తిరిగారు. నీ నేలకు నా నేలకు చాలా డిఫరెంట్. ఒకవేళ మీరు అందరు సావర్కర్ వారసులు కావాలనుకుంటే గుజరాత్కో, ఉత్తర భారతానికో, ఉత్తరప్రదేశ్కో, మధ్య భారతానికి వెళ్ళిపోండి. తెలంగాణ ఉండాలనుకుంటే ఇక్కడ సావర్కర్ వారసుల యొక్క ఆటలు పాటలు నడవాయి. అది మేము చెప్పదలుచుకున్నాం. నేను ఏమన్నా సుప్రీంకోర్టు జడ్జి కాదు, ఈ దేశంలో రాష్ట్రపతికి రక్షణ లేదు. ద్రౌపది ముర్మును కూడా అవమానించాడు నరేంద్ర మోడీ. ఎవడైనా పార్లమెంటు శంకుస్థాపనకు రాజ్యాధినేత ఎవరు? రాష్ట్రపతి. ప్రభుత్వాధినేత ఎవరు? ప్రధానమంత్రి. మరి రాజ్యాధినేత రాష్ట్రపతిని రానినప్పుడు నువ్వు అవమానించినట్ట కాదా చెప్పండి? రాష్ట్రపతిని అవమానించుండు, రామ్నాథ్ కోవింద్ని అవమానించుండు. ఈ దేశంలో పేరుకు దళితులను ముందు వరుసలో పెట్టి దళితులనే కొట్టిస్తుండు నరేంద్ర మోడీ. ఈ దళిత జాతి మీద దాడి అంటే దేశం మీద, దేశ ప్రజల మీద దాడే. ఇలా మేమందరం నరేంద్ర మోడీ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఇలా మేము నక్సలైట్ చేస్తాం వల్ల జైల్లో పెడతారు. ఏం మాట్లాడుతుంది నరేంద్ర మోడీ అంటే? ఆయన రాముని అవతారం అంటే అబ్బా దేశభక్తులు అంటారు. ఇదా?